వైసీపీ పరిపాలన 5 years బ్రహ్మాండంగా ఉంది. 77 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో పేద ప్రజలు ఒక ఆఫీస్ అనేది ఉండేది కాదు గ్రామాలలో. ఇప్పుడు సచివాలయం అనేది ఉంది. ప్రతి మనిషి ఏదైనా అవసరం కోసం వెళ్తే మీ సమస్య ఏంది అని అడిగి మీకు పాజిబిలిటీ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రతి అర్హత ఉన్న స్కీమ్లో మిమ్మల్ని ఎలిజిబిలిటీ చేస్తారు. గతంలో ఏంది, మనం గవర్నమెంట్ ఆఫీసర్ అనేవాడు ఎవడు విలేజ్లు ఉండేవాళ్ళు కాదు. టౌన్కి పోవాలంటే పేద ప్రజలకు ఆ స్థానం ఉండేది కాదు. పోయిన ఆయన ఎక్కడ ఉంటాడో కూడా అర్థమయ్యేది కాదు. మీరు క్వశ్చన్ అడగండి. సో ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే 175 గెలుస్తామంటున్నారు కదా, మరి నిజంగానే అది వాళ్ళ మైండ్ గేమ్. అది వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ నాయకులను వాళ్ళు ఉత్సాహపరచడానికి వాళ్ళు చెప్తున్నారు. ఎన్ని గెలుస్తారనేది అది క్వశ్చన్ మార్క్. మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా జగన్ గారికి, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 130 వరకు రావచ్చు అనుకుంటున్నారు. అభివృద్ధి అనేది జరగలేదు అంటున్నారు ఆంధ్రాలో. దీనిపైన అభివృద్ధి అంటే 2 సంవత్సరాలు కరోనా జరిగింది, దాని గుండా అభివృద్ధి అనేది ఆగింది. దాని గుండా ఆగింది కేవలం రోడ్లు మాత్రం ఆగాయి. అదొకటి వేస్ట్ ఖర్చు మెడికల్కి ఎక్కువ వేసించాల్సి వచ్చింది ప్రభుత్వం అనేది. దాని గుండా అభివృద్ధి అనేది కొంచెం కుంటుపడింది. ఇష్టం లేని వాళ్ళు ఒక్కలైన ఇదిగా నాకు ఈ పథకం అవసరం లేదు, అభివృద్ధికి ఉపయోగించు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఉచితం అన్నప్పుడు అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు నాకు వద్దాయి అని చెప్పొచ్చుగా. అట్లా చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు కోరుకోవట్లేదు. సోమరిపోతులు అనే వాళ్ళు 1000 రూపాయలు కూలి తెచ్చుకునే వాళ్ళు సంక్షేమ పథకం ఇస్తుకునే సోమరిపోతులు అవుతారనేది అది ఇంకా మనం చెప్పకూడదు దాని గురించి. సో బ్రో, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాలు పరిపాలించారు కదా. సో ఆ 14.5 సంవత్సరాల్లో ఇప్పటికీ ప్రజల్లో ఉపయోగపడుతున్న ఒక పథకం పేరు చెప్పండి. నాకైతే తెలియదు. మరి వైఎస్ జగన్ గారు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వారు పథకం చెప్పండి. రాజశేఖర రెడ్డి అనే వాళ్ళు లేకపోతే అసలు రైతులు అనే వాళ్ళు లేరు. ఉచిత విద్యుత్తోటే వాళ్ళకు ఊపిరి పోశాడు. తర్వాత భూయాలు విపరీతంగా వచ్చింది. 77 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో 10 లక్షలు అప్పైన రైతు కూడా 1 ఎకరం అమ్ముకొని బతకొచ్చు అనే ధైర్యం కల్పించాడు. ఆరోగ్యశ్రీ అనేది కానీ 108 కానీ 104 కానీ ఫీజు రిమర్స్మెంట్ కానీ ఎనలేని సేవలు చేసి పేద ప్రజలను ఎంతో ఆదుకుండు. డబ్బు ఉన్నవాడికి దాని విలువ తెలియదు, లేని వాడికి తెలిసింది. మద్య నిషేధం అనేది డ్రగ్ అఫెన్స్కి సంబంధించిన విషయం. అది దేశవ్యాప్తంగా ఒక్కసారిగా డ్రగ్ అనేది కంట్రోల్ అయితే మనుషులే మధ్యస్థిమితం లేని వ్యక్తులు ప్రవర్తించే పొజిషన్కి వచ్చారు. ఈరోజు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఆయన 5 స్టార్ అనేదానికే చెప్పాడు. ఈ రోజు అనేది ఆయన చెప్పిన 99 అని చెప్తున్నాడు. హామీ అయింది ఆ ఒక్కటే హామీ అంది. సరే, సెంటర్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సెంటర్లో ఎవరు వచ్చినా మనకు ఒరిగేది.